కాబట్టి యోగి కావాలి. యోగి నిరంతర భగత్ సాన్నిధ్యంలో ఆధ్యాత్మిక ఎదుగుతుంటారు. మరి యోగి జీవన శైలి ఎట్లా ఉంటుందంటే, ఐసు గడ్డలు కట్టే మంచుల్లో కూడా తిండి నిద్రాహారాలు ఆలోచించకుండా నిరంతరము ధ్యాన సాధనతో భగవంతుని నామ స్మరిస్తూ భగవంతుడితో ఉంటాడు. వీరికి మంచి ఎండ వాన గాలిని తేడా ఉండదు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఈ భోగి ఆకలికి తట్టుకోలేడు, దప్పికి తట్టుకోలేదు, ఇప్పుడు ఒక గంట ఆలస్యం అయితే ఉండలేడు, నిరంతరం డబ్బు కోసం మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు. మరి ఎవరి జీవితం గొప్ప అంటే ఈ రెండు క్లారిఫికేషన్ ఉంటారు. ఈ భోగి ధన సంపాదనతో ఉంటాడు, యోగి భగవంతుడితో ఉంటాడు. మిగతా అన్ని దీన్ని బేస్ పట్టి వస్తాయి పాయింట్. ఎన్ని యోగాలున్నా భోగం లేదు, ఎన్ని భోగాలున్నా యోగం లేని జీవితం వృధా అంటారు. ఎందుకంటారు అంటే ఈ భోగి నిరంతరం డబ్బు సంతానంతో పడి జీవితాన్ని అర్థం చేసుకుంటారు. ఈ భోగికి యోగికి కొన్ని తేడాలు చూద్దాం. ఫస్ట్ భోగి భోగి సుఖాలను కోరుకుంటాడు ఎప్పుడు, యోగి ఆనందాన్ని కోరుకుంటాడు. సుఖాలు కోరుకుంటాడు అంటే అర్థమైంది, నాకు ఏసీ కావాలి, ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్ళు కావాలి, మా ఇల్లంతా ఏసీ ఉండాలి, ఆ విమానంలో పోవాలని అని కోరుకుంటాడు. ఈ యోగి నాకు భగవంతుడు తప్పితే ఎవరు అవసరం లేదు అనుకుంటాడు. ఈ భోగి సుఖాలను కోరుకుంటాడు కాబట్టి ఈ సుఖాల కోసం తాపత్రయపడుతుంటాడు. అంటే డబ్బు సంపాదన కోసమే వెంపర్లాడుతుంటాడు. నాకు పరమాత్మ తప్పితే ఎవరు అవసరం లేదు అని యోగి అనుకుంటాడు. ఈ భోగి దేహానికి దేహ సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తాడు. 2 పూట్ల స్నానం చేస్తాడు. చన్నీళ్ళు అయితే ఎండాకాలం అయితే చన్నీళ్ళు అయితే ఎండాకాలం, దేహ సౌందర్యాలు వస్తుంది. యోగి ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తాడు. ఈ సుఖాలు కోరుకుంటాడంటే ఈ తాత్కాలికము, ఆనందం అనేది నిత్యం శాశ్వతమైనది. తాత్కాలిక ఆనందాలను భోగి కోరుకుంటాడు, నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని యోగి కోరుకుంటాడు. ఈ భోగి మొదటిది భోగి. ఈ భోగి దాచుకుంటాడు, దోచుకుంటాడు. అంటే తన దగ్గర ఉన్న డబ్బులు దాచుకుంటాడు, ఇతరుల నుంచి దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. యోగి దాచుకోడు, దోచుకోడు, తన దగ్గర ఉన్నదంతా పంచుతాడు. ఈ భోగి ధన సంపద, ధనం ఉంటేనే విలువ, గౌరవము, ధనము లేకపోతే విలువ లేదు అని, ధనానికి డబ్బు సంపాదనకే విలువ ఉంటుందని అనుకునేవాడు. ఈ యోగి భగవంతుడు పరమాత్ముడు తప్ప ఏది అక్కర్లేదు, నాకు పరమాత్ముడే కావాలి అనుకుంటాడు. ఈ భోగి రుచుల కోసం మాంస భక్షణ చేస్తాడు. రకరకాల జీవులు ఫ్రై అని అంటారు. ఈ యోగి సాత్విక ఆహారం తీసుకుంటాడు, మాంస భక్షణ చేయడు. ఈ యోగి అహంకారంగా ఉండి భగవంతుడు కూడా నేను కొనగలను అనుకుంటాడు. భగవంతుడే ఉంది, నా దగ్గర డబ్బుతో అన్నీ కొనగలను అంటాడు. యోగి నాకు భగవంతుడి తప్పితే ఏమీ అక్కర్లేదు అనుకుంటాడు. ఈ శాశ్వత ఆనందానికి ప్రయత్నిస్తాడు. ఈ భోగి తనకన్నా గొప్ప వారిని చూసి అసూయ పడతాడు. ఇవాళ ఎర్రకారం ఉందనుకో, లక్కీ భాస్కర్ తనదాన్ని గమ్మలు వండుకుని ఆ ఊరంతా చెప్పింది. పక్కన ఉండి అసూయమ్మ ఇంకా కారుకి ఏమైనా అయితే బాగుంది. అసూయ ద్వేషాన్ని పెంచుకుంటాడు భోగి. ఆ పదాలే అసలు ఆలోచించడు ఆయన యోగి. అసూయ ద్వేషం అనే పదాలే ఆలోచించడు. ఈ